అట్లాగే జెండా ఆవిష్కరణ, అలాగే ఇక్కడ సభ మొదటి సభ జరుపుకుంటున్నాము. ఈ సభకి సర్వాధ్యక్షులైనటువంటి అఖిలతత్వ గాన గంధర్వులు నాగుల వెంకటేశ్వర నాయన పాదములకు నా ఉదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటూ, అలాగే సభకు అధ్యక్షులైనటువంటి మరి బోధానంద కంబాల గురుమూర్తి నాయన గారికి నా ఉదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటూ, అలాగే సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా ద్వాదశి నమస్సుమాంజలు తెలుపుకుంటూ, సభను అలంకరించినటువంటి మీ అందరికీ కూడా మీ పాద పద్మములకు నా ఉదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం ఉన్నది. ఇప్పుడు ఒక ఆయన ఏం చెప్పారంటే, పరిపూర్ణానికే ఎరుకు పుడుతుంది, పరిపూర్ణము రహితమవుదు, ఎరుక రహితమవుదు అని అన్నారు. పిండ బ్రహ్మాండములు రెండింటిలో రెండు అహములు ఖండములు నాలుగు కూడి అఖండము ఎరుకు రూపు గణరానా తండ్రి, ఇది తెలిపిన గరుడే తల్లిదండ్రి. ఖండాఖండములు కనిపించి ఎరుకును దండిననేటి యుద్ధంలో కరణైనా గణరానా తండ్రి అన్నది. ఖండా అఖండములను కనిపించే ఎరుకను దండిననేటి యుద్ధంతులను కరణైనా గణరానా తండ్రి అన్నది. ఎందుకన్నాడు ఆ మాట? మనం ఆలోచన చేయాలి. ఇది ఎక్కడి నుండి పుట్టింది, పరిపూర్ణములోన ఎట్లా వచ్చింది అంటే, మేలుక సుశక్తి లోపల ఏ లీలను తనకు తాను ఏటించును, గుర్తాలేల బయలు లోపల తన బాలాయము తనకే వచ్చినోయన్న, వచ్చి హెచ్చి సచ్చునోయన్న. ఈ లోపలనే బయలున్నదని ఎరిగితే ఏ లోకమును నిలువుజాలదు, ఎరుగుకుంటే వచ్చినోయన్న, వచ్చి హెచ్చి సచ్చునోయన్న కదా. అంటే ఈ ఏదైతే అఖండ స్వరూపం అనేటటువంటిది, ఈ గురు స్వరూపం ఉన్నదో, ఈ బ్రహ్మం ఉన్నదో, అది తనకు తానుగా ఎలాగైతే మనకు కళ నుండి మనం మేలుకుంటామో, అట్లాగే పరిపూర్ణం ఉండడం తనకు తాను వచ్చింది. మళ్ళీ తనకు తానే పరిపూర్ణం ఉన్నదని అది లేకుండా పోతుంది. దానికి రహితం కాదంటే ఎట్లా? ఈ బోధ మనకెందుకు? ఇక్కడ మనకు భగవద్గీత చాలు. ఈ శివరామ దీక్షితుల సిద్ధాంతం ఎందుకు? ఈ అఖిల బోధ ఎందుకు? మనం చాలా చక్కగా విచారణ చేయాలి. అందుకుంటే కృష్ణదేవుడు మరొక మాట అంటాడు, 132వ కందార్థం అనుకుంటాం. ఎరుక బ్రహ్మగలుగు శిష్యుని పరితాపము మాన్పినట్లు పండితి చేస్తాడు. గురుడు అతడే గాని గురువులమే గురువులు అని దొరికేవారల్లా వారికి బోధ తెలియట కల్లా. పరిపూర్ణమున లేని ఎరుక నేర్పడి తెలిపి ఎరుకుని విడిపించి నెరుగును గురువులే గురివేవారల్లా వారికి బోధ తెలియట కల్లా అంట. పరిపూర్ణం అనేటటువంటిది అది సర్వకాల సర్వావస్థలు ఎప్పుడు కూడా ములుగుచ్చు సందు లేకుండా అది ఉన్నది. ఈ ఎరుకు తనకు తాను పుట్టింది. బ్రహ్మాండ అతీతమైనటువంటి అఖండ స్వరూపముగా ఉండి బ్రహ్మాండముకు దిగజారి బ్రహ్మాండం నుండి పిండాండముకు వచ్చి పిండాండం నుండి మళ్ళీ బ్రహ్మాండం పోయి, అంటే ఇక్కడ జాగ్రత్త నుండి స్వప్నము, స్వప్నము నుండి సుషుప్తి, సుషుప్తి నుండి తూర్యము, తూర్యం నుండి తూర్యాతీతం. ఇదే ఎరుక. దీనికి ఆత్మలింగ శతకంలో అంటారు, మాయ తెలియక రాదు, మాయ మూలము లేదు, మాయ వాయు రూపు, మాయ మమత. మాయ వలన పుట్టి మహదహంకారం. ఇది మాయ. ఒకప్పుడు ఒక దగ్గర ఉంటుంది, ఒకప్పుడు మరొక దగ్గరికి ఉంటుంది. పరిపూర్ణం అట్లా కాదు కదా. సూది మోపు సందు లేకుండా అంతా నేను నిండి ఉన్నది కదా. అట్లాంటి ఎరుకుని దీని తాలుగా కూకుడు గారు తీసిమంటాడు 161వ కందార్థంలోన. ఎరుగును అనేటిది ఎరికే, ఎరుగుదును పనులు, ఎరుగుదును తనను తాను ఎరుగుచుండేది జరిగే, ఎరుగుదును తనల పనులు జరిగినది జరిగే. నిరుపము బుద్ధి నీ ఎరుగు మీద నిగమ ప్రసిద్ధి. గురుమంత్రం అనేటి గ్రొద్దలితో ఇక్కడ ఎరుకుని ఎట్లా తీయమన్నాడు, దీన్ని ఎట్లా పారేయమన్నాడు, తీసి పారేయమన్నాడు. గురుమంత్రం అనేటి గ్రొద్దలితో అంటే గొడ్డలి కాదు, గొడ్డలు అంటే నరకడం, గ్రొద్దలు అంటే గుణపం. ఎరుక కూకుడు వేరు ఎరిగి తవ్వితి చాలు, నిరుపము బుద్ధి నీ వెరుగు మీద నిగమ ప్రసిద్ధి. గురుమంత్రం అనేటటువంటి గుద్దలి మనకు కావాలి. మనకి శివరామ దీక్షితుడే మొట్టమొదటి అధ్యాయం ఏమన్నాడు, ఇదంతా ప్రభంగన కల్పన, లేనిది ఉన్నదానిగా సృష్టించి ఇదంతా నాటకం ఆడుతుందని మనకు చెప్పినాడు శివరామ దీక్షితుడు. అట్లాంటి గురువు ఎట్లా ఉండాలంటే
నది నుండి అతను దాటించాలంటే నావ నడపడం రావాలి. నావ నడపడం రాదా వాడితో పాటు మనం మునిగిపోతాం. అట్లాగే ఎరుకను విడిపించినటువంటి గురువు కాడ మనం కూడా ఎరుకు చేయాలని మనకు తప్పదు. మనం అఖండ స్వరూపమే గురు స్వరూపమే నేను, అదే బయలు, అందులో నేనున్నాను, అదే నేను అయి ఉన్నాను అని అన్నామా క్షీణే పుణ్య మత్స్యలోక విషంతే, మళ్ళీ నీవు జన్మకు రాక తప్పదు. ఇప్పుడు అందుకుంటే కృష్ణబాబులు ఏమంటాడంటే ఎరుకనే కలజోలి ఎరుగున్న నిలవదు అని ఇప్పుడు నాయన అన్నాడా కందారు. అర్థమైందా? ఇది ఎంత కళ, ఎరుకనే కళ లోపల నేను అరుదించింది, అది కళ. ఇప్పుడు రాత్రి మనం పడుకుంటే ఎట్లాగైతే ఉదయానికి ఉండదు, ఈ కళలో స్వప్నం ఉంటుందా? ఉండదు కదా. ఎరుకనే కళ లోపల నేను అరుదించింది, మీరు ఎట్లా అరుదించింది? ఎరుకుతో దినవారుల మనసు ఎరిగేటి కొరకు, ఎరుక నువ్వు నేను మొత్తం అంతా కూడా ఎరుకుతో దినవారుల మనసు ఎరిగేటి కొరకు గ్రంథము చేసి ఎరిగి వరకు. కృష్ణ ప్రభువులు ఏమి సరదాగా రాశారా? చక్కగా చెప్తాను. రాటి తాలూ భావం మనం తెలుసుకోవాలి. ఎరిగేటి కొరకు గ్రంథము చేసి ఎరిగి వరకు గురుబోధించనే మేల్క, గురుబోధనేటటువంటి మేల్క నరులారా చేకుంటే ఎరుకనే కలజోలి ఎరుగున్న నిలువదు. ఇదంతా ఎరుకని తెలుసు కదా. ఇప్పుడు పాలుని పెరుగు చేసి పెరుగుని నెయ్యి వెన్న చేసి వెన్నని నెయ్యిగా కాసిన తర్వాత ఆ నెయ్యి మళ్ళీ పాలలో వేసి కలుస్తుందా? కలదు కదా. అట్లాగే పరిపూర్ణ బోధ తెలిసినప్పుడు ఈ ఎరుకు దానిగా ఈ కలజోలి మనకి అంటుతుందే? అంటుంది కదా. ఎరుకనే కలజోలి ఎరుగున్న నిలువదు. మనం ఇదంతా ఎరుకని మనకు తెలుసు, నేను ఎరుకనే తెలుసు, ఇంద్రియం ఎరుకనే తెలుసు, పిండము ఎరికే, బ్రహ్మాండం ఎరికే, అఖండం ఎరికే. ఆ అఖండ ఎరుకని గురుమంత్రం అనే గ్రొత్తలతో ఎరిగి తగ్గితే చాలంట. దాన్ని తీసి పారేమన్నాడు, దాన్ని నిలపకూడదు. దానికి నైనం చెందంతి శస్త్రాన్ని నైనం దాహతి పావక నచైనం క్లేదంత్యాపు నచోచిత మారుత అని. అది నైనం, అది శస్త్రములతోటి కానీ దేనితో ఛేదించకూడదు, దానికి సాగు లేదని అన్నమా నీకు జన్మ తప్పు. అదే ఆత్మ. ఆ ఆత్మే దానికి శివరామ దీక్షలో ప్రతి పేజీలో కూడా ఏమన్నాడు, ఈ మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, కోటి మాటలకు ఇదే జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పి మూలం లేని గుర్తెరిగే శరీరం లేదు, ఎక్కడ చూడు మూలం లేని గుర్తెరిగే శరీరం లేదు. ఎందుకు? ఆ గుర్తెరిగింది కానీ ఉన్నదంటే దానికి పక్కన పిలకలు పడుతుంది. కాబట్టి ఆ గుర్తును ముందు తీసే, గుర్తును ఎప్పుడైతే నువ్వు తీసేవో ఇదంతా కూడా ఉల్లక్కైపోదు. నువ్వు నేను ఉల్లక్కే, సర్వం ఉల్లక్కే, ఇదంతా ఏమీ లేనటువంటిది. జై బలో సద్గురు మహారాజుకి.